సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప మీరు చేస్తున్న ప్రార్థనలకై దేవుడు ఇదిగో మందిరములో పనిని ఇలాగున జరిగించారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రార్థించిన మీకు యేసయ్య పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంకా మరి ఈరోజు దీనికి కరెంట్ వైరింగ్ ఏర్పాటు చేయాలి. రేపు బహుశా ఎల్లుండి కూడా ఈ మందిరపు సీలింగ్ పని చేయవచ్చు. ప్రార్థించండి. దేవుని యొక్క కృప సమృద్ధి చేయబడి, ప్రభు యొక్క సహాయం సంపూర్తిగా అందించబడి, పని సమస్తము చేసి ముగించబడాలని విజ్ఞాపన చేద్దాం. నేటి దినాన ఆదివారం చదవలసిన వాక్య భాగములు, వినబోచున్న వర్తమానాలు ఇదిగో ముందుగానే మీకు పంపించబడుతున్నాయి. కనుక సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధానానికి రావాలనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 18వ అధ్యాయం. ప్రియులారా, మరి 20 నుండి ఉన్నటువంటి కొన్ని వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం. దీనిలో మరి ఒక్క వచనం చూడండి. 22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. మేలు చేత నడిపించండి. ఆశ్చర్యకరమైన వెలుగులో ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. సీలింగ్ విషయంలో ఇప్పటివరకు సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. ఇంకా కొంత సహాయం కావాలి ప్రభా. మీ కృపలో ద్వారం తెరవచేయండి. అలాగనే మా ఆత్మీయులు ఎందరో ప్రార్థనకి ఏకీభవించారు. వారందరినీ దీవించండి. వారి అవసరాలు తీర్చండి. దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మ అందరినీ బలపరచండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ భాగాన అబ్రహాము యొద్ద నుండి దేవాది దేవుడు బయలుదేరి వెళ్ళుచున్నారు. అబ్రహాము కొంత దూరం వారిని సాగనంపుటకై బయలుదేరాడు. దేవుడు సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది, అది అవునో కాదు అంటూ చూస్తాము అని తన మనసులో తాను అనుకుంటున్న సమయంలో అబ్రహాం అంట ఇంకా దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు అని ఉంది. ఇంకా దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటి? అక్కడ మందిరం ఏమీ లేదు. దేవుడు ఎక్కడుంటే అదే దేవుని సన్నిధి. చూడండి, బల్లారాధనను కూడా అదే ప్రభురాత్రి భోజనాన్ని నెల సన్నిధి అంటారు కొందరు. అసలు సన్నిధి అంటే అర్థం ఏంటి? దేవుడే. మోషే అంటారు, నీ సన్నిధి నాతో రాని ఎడల నేను ఒక్క అడుగు కూడా వేయలేనయ్యా అంటాడు. అప్పుడు ప్రభు అంటారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునన్నారు. ఏంటి సన్నిధి అంటే? ఆ రోజు ప్రత్యక్షపు గుడారం మోషేకు పైన ఆవరించబడి వెళ్ళిందా? కాదు. సన్నిధి అంటే దేవుడే, దైవ సన్నిధి.
LAF అనేటువంటి ఒక మిషన్, ఒక పరిచర్య ఉన్నది. బండి ఐజక్ గారు వారు మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ టైటిల్స్లో సన్నిధి అనబడినటువంటి పేరుతో మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు. చాలా అద్భుతం పిల్లలు. అంటే మిగిలిన వాళ్ళకి బాగోలేదని నా ఉద్దేశం కాదు, ఆ పదం నాకు చాలా ఇష్టమైంది, అందుకే చెప్పాను. మోషే కూడా అంటారు, ప్రభు నువ్వు నాతో అని అనలేదు, ప్రభు నీ సన్నిధి నాతో రాని ఎడలా అంటారు. ప్రభు కూడా సమాధానం నేను వస్తున్నాను అనలేదు, అక్కడ ఏమంటారు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునన్నారు. అనగా దైవ సన్నిధి అనగా దేవుడు ఎక్కడున్నారో అదే దేవుని సన్నిధి. ఆయన ఎక్కడున్నారు, అరణ్యంలో ఉన్నారా, అదే దేవుని సన్నిధి. నీ గృహంలో ఉన్నారా, అదే దేవుని సన్నిధి. నీ ప్రయాణంలో ఉన్నారా, అదే దేవుని సన్నిధి. దేవుడు ఎక్కడుంటే అదే దైవ సన్నిధి. ఇప్పుడు ప్రభు అక్కడ అబ్రహామునకు ఎదురుగా, అది దర్శనం కాదు, బాహ్యంగానే జరుగుతుంది. దేవుడు అక్కడ ఉన్నారు, అక్కడ నిలుచున్నాడంటే ఎవరు, అబ్రహాము దేవుని సన్నిధిని ఇంకా నిలబడి ఉన్నాడు. కారణం ఏంటి, ఆయన సొదొమ గొమొర్రాలను చూస్తున్నారు. సొదొమ గొమొర్రాలపై భీకరమైన అగ్ని గంధకములను కురిపించబోతున్నారు. ఆత్మీయులారా వినాలి, ఇప్పుడు అగ్ని గంధకాలు కురిస్తే సొదొమ గొమొర్రా మొత్తం బూడిదమయంగా మారుతుంది. ఏం జరుగుతుంది, సొదొమ గొమొర్రా మధ్యలో తన తమ్ముడు కుమారుడైన లోతున్నాడు. లోతు భార్య, 2 బిడ్డలు ఉన్నారు. అనగా సొదొమ గొమొర్రా కాపరస్తులు వావి వరసలు తప్పి కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాల కలిగిన చేష్టలకు వారు గురైపోయి ఉండగా వీరిని గూర్చిన మొర ఆకాశమునంటింది. అది అవునో కాదో, సంపూర్ణం చేశారో లేదో వీళ్ళు చూస్తానని ప్రభు దిగి వచ్చారు. ఎస్, అది వాస్తవం. ప్రభు దిగి వచ్చి ఇప్పుడు అక్కడ అగ్నిని కురిపించబోతున్నారు. అగ్ని కురిస్తే వారందరి మధ్యలో లోతు కుటుంబం నాశనం అయిపోద్ది. కనుక ఏ విధము చేతనైనా ఆ నాశనం కాబోతున్న ఆ కుటుంబాన్ని కాపాడాలని ఇంకా దేవుని సన్నిధిలో నిలవబడ్డాడట. ఈ ఉదయాన్ని మాటలు వినిచిన ఆత్మీయులారా, నాశనానికి జోగుచున్న ఒక కుటుంబం విషయంలో భక్తిపరుడైన అబ్రహాము దేవుని సన్నిధిలో నిలుచున్నాడు. ఎందుకని, తన కొరకు రికమెండేషన్ కాదు, అప్పటికే తనకు సంతానం కలగలేదు, తన సంతానం కొరకు కాదు, తనకు కావలసినటువంటి ఈవులు కొరకు కాదు. తన భార్య 90 years old, మేబీ 89 years old. Abraham is 99 years old. మాకు ఆరోగ్యం కావాలని అడగల, మాకు సంతానం కావాలని అడగల, నా మందలు విస్తరించాలని అడగల. ఏం అడుగుతున్నారంటే, ప్రభువా నాశనానికి వెళ్ళిపోతున్న ఈ కుటుంబం, నా తమ్ముని కుమారుడు కుటుంబం కాపాడబడాలని అడగడానికి నిలుచున్నాడట. మరి ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఓ అబ్రహాము ఇలాగున అడుగుతుంటే మరి నీవు నేనేం అడగాలి? మనకి ఇల్లు కావాలి అడగాల, పెళ్ళి కావాలి అడగాల, ఉద్యోగం కావాలి అడగాల. నేను అడగడం తప్పనేది నా ఉద్దేశం కాదు. ప్రభువే చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడిన, అడగమన్నారు. కానీ వీటికంటే మరింత శ్రేష్టమైనది ఒకటి ఉంది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నారు ప్రభు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఏ ఉద్దేశంతోనైతే ఈ లోకానికి వచ్చారో, నశించిపోవచ్చున్న దాన్ని వెదకి రక్షించడానికి ఏ ఉద్దేశంతో అయితే ప్రభు నడిపించబడ్డారో, ఆ వెదకి రక్షించడానికి వచ్చిన ఆ పని సంపూర్తి అగునట్లుగా మనం అడగాలంట. నిజమే, నా కుటుంబంలో రక్షణ పొందిన వారు ఉన్నారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయ అన్న, తమ్ముడా, నీ కుటుంబంలో రక్షణ పొందిన వారు ఉన్నారు. వారి ఆత్మల రక్షణ కొరకు మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే, లోతు కుటుంబాన్ని రక్షించిన దేవుడు అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా ఆత్మలను రక్షించిన దేవుడు నీ పక్షాన దేవుడు సహాయం చేస్తారు. కనుకనే మనం దేవుని సన్నిధిలో నిలవాలి. ఆదివారం దేవుని సన్నిధిలో నిలవాలి. ఆడంబరాలకు తిరగకూడదు, అర్జెంట్ అంటూ పరుగులు పెట్టకూడదు. ఉదయాన్నే వేకుజాము ప్రార్థనలో కుటుంబం దేవుని సన్నిధిలో నిలవాలి, స్తోత్ర ప్రార్థనలో నిలవాలి, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఉండాలి, సహవాస ప్రార్థనలో గడపాలి, కుటుంబంతో కలిసి కుటుంబ ప్రార్థనలో నిలవాలి. ప్రభు కూడా ఏం కోరారో తెలుసా? గుర్తున్నదా? జాన్ చాప్టర్ 15:4. యోహాను సువార్త 15:4 ప్రభు ఏం చెప్పారు? నా యందు నిలిచియుండుడి. ప్రభు ఏం కోరన్నారు? నిన్ను చెల్లి, ప్రభు నిన్నేం కోరారు? ఆయన యందు నువ్వు నిలువు.
నాయందు నిలిచిండుడి, నేను మీ యందు నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే ఎలాగున తనంతట తాను ఫలిస్తుందో అలాగ నాయందు నిలిచియున్న మీరు, నాయందు మీరు నిలిచిండిన ఎడల మీ యందు నా మాటలు నిలిచిండును. మాట అనగా దేవుని వాక్యం, వాక్యం అనగా ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు నీ యందు నిలుస్తాడట. ఎప్పుడు? నీవు దేవుని యందు నిలిచినప్పుడు. ఆయన నీ యందు నిలిస్తే, నా యందు నిలిస్తే మనమట బహుగా ఫలిస్తాం, బహుగా వృద్ధి పొందుతాం. అబ్రహాము యొక్క ఖ్యాతి, దేవుని సన్నిధిలో నిలిచిన అబ్రహాము ఖ్యాతి భూమి మీద ఆగిపోయింది అనుకుంటున్నారా? అబ్రహాము కాలానికి జీవితాలు ముగించబడింది, ఇక చరిత్ర మిగిలిపోయింది అనుకుంటున్నారా? లేదు పిల్లరా, అబ్రహాము యొక్క ఖ్యాతి పరమునంటుకుంది. అబ్రహాము కంటే ముందున్నవాడు యోబు, ఆయన ఘనత ఆలోచన సభలో ఉంది. తెలుసా మీకు? యోబు గారిని గురించి దేవుడు ఎక్కడ ప్రస్తావిస్తున్నాడు? ఆలోచన సభలో. సాతాను గాడితో అంటున్నాడు, రే సాతానా, యోబు తెలుసా నీకు? నాకెందుకు తెలవదండి అంటే ఆలోచన సభలో దేవుడు యోబును గురించి ప్రస్తావిస్తున్నాడు. యోబు ఈ భూమి మీద శ్రేష్టమైన భక్తి చేసి తన తనువును చాలించిన ఆయన గూర్చిన జ్ఞాపకాలు పరమునున్నాయండి. కొర్నేలు గూర్చిన ప్రార్థనలు పరమునున్నాయండి. అబ్రహామును గూర్చిన జ్ఞాపకాలు, అబ్రహామును గూర్చిన సంభాషణ, అబ్రహాము యొక్క పేరు పరదేశికి పెట్టబడిందండి. అలాంటి భక్తి చేశారు మన పూర్వీకులు. ఆత్మీయులారా, మరి ఈరోజు నువ్వు నేను చేస్తున్న భక్తి ఏదో అందరికంటే ఇంత గొప్ప చేసేస్తున్నామని మనం ఫీల్ అయిపోయి రాజీ పడిపోయి సంతృప్తి చెందుతున్నాం. ఆహారంలో సంతృప్తి చెందు, వస్త్రాల్లో సంతృప్తి చెందు, కుటుంబంలో సంతృప్తి చెందు, ఉద్యోగంలో సంతృప్తి చెందు, ధనంలో సంతృప్తి చెందు, భక్తిలో సంతృప్తి చెందకో. ఇంకా చెయ్యాలి భక్తి, ఇంకా చెయ్యాలి ప్రార్థన, ఇంకా దేవుని సన్నిధిలో నిలవబడాలి. నా మోకాళ్ళ మీద ఉండాలి, నా మోకాళ్ళు నల్లబడాలి, నా ముఖం తెల్లబడాలి, దేవుని సన్నిధిలో ప్రసన్నత, ప్రభావం, అభిషేకమును పొందాలి. ఆ తృష్ణ నీలోకి రావాలి. నిలిచిన అబ్రహాం అగ్ని గంధకాల మధ్యలో నుండి తమ్ముడు కుటుంబాన్ని కాపాడాడు, తమ్ముడు కొడుకు కుటుంబాన్ని. నీవు నిలిస్తే నీకు కలిగిన వాడిని వెలపలాక్కొస్తావు, నీవు నిలిస్తే బహుగా ఫలిస్తావు. ఆ కృపతో దేవుడు దీవించునుగాక. తండ్రి స్తోత్రాలు. మాటలు అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి. యేసు నామమున ఆమేన్.